హాయ్ హలో నమస్తే, నేను మీ పూర్ణ పులిచెర్ల. మీరు చూస్తుంది పూర్ణ టీవీ. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెక్షన్ 303 దీనివల్ల వైసీపీ కొంప ములిగినట్టే. ఎస్, వైసీపీ కొంప ముంచనున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఈరోజు రాష్ట్రంలో ప్రధాన చర్చ అయిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పల్లెటూర్లలోనూ అరుగుల మీద పట్టణాల వరకు అందరూ మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అంతకు ముందు ఉన్న ఇసుక దోపిడీ కానివ్వండి, మద్యపాన నిషేధం విషయంలో కానివ్వండి, మిగిలిన ఎన్నో అనేక అవకతవకల గురించి కానీ, రోడ్లు బాగోపోవడం గురించి కానీ, అనేక విషయాలు విని ఉన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయం వాళ్ళకి కొత్తగా విత్తగా అనిపిస్తోంది. యాక్చువల్గా ఇది 2022 నుంచి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ల మీద అక్కడక్కడ మీటింగ్లు ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ అనుకోకుండా ఇది ఇప్పుడు జీవో పాస్ అయింది. ప్రభుత్వం దాన్ని ఓకే చేసింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏంటి నష్టం, ఏంటి లాభం అనే దాని మీద విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి, ఇష్టాగోష్ఠీలు నడుస్తున్నాయి. అలాగే ప్రజల్లో కూడా విపరీతమైన చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా ప్రజలకు వ్యతిరేకమైందని, ఇది ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని తమ కబంధ హస్తాల్లో పెట్టుకోవడానికి చేసిందేనని కూటమి గట్టిగా స్ట్రాంగ్ గా ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళు కూడా పలు రకాలుగా పలు విధాలుగా దీని మీద మాట్లాడుతున్నారు. కొంతమంది వైసీపీ నాయకులు అయితే పూర్తిగా ఇది అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్టే లేదు, చంద్రబాబు నాయుడు నందిని పందిని చేసే క్వాలిటీ కాబట్టి లేని యాక్ట్ని ఉందని పేపర్లోను టీవీల్లోనూ ఊదరగొడుతున్నారు అని తెలియని వైసీపీ నాయకులు కొంతమంది. మరికొంతమంది ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓకే, ఇది పెట్టాము, దీనివల్ల ప్రజలకు నష్టం లేదు, ప్రజల ఆస్తులు ఏ విధమైన ఇబ్బంది లేదు, కానీ భద్రత కూడా ఎక్కువ ఉంటుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది వైసీపీ నాయకులు. అలాగే కొన్ని TV9 సాక్షి లాంటి కొన్ని ఛానల్స్లోకి అపరిమితమైన మేధావులు, మాజీ సిఎస్లు, ప్రభుత్వ లాయర్లు కొంతమంది అందరూ వచ్చి ఈ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏదో ప్రమాదం లేదు, యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టమన్న టైటిలింగ్ యాక్టే అని చెప్పి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనకు వచ్చే కేంద్రం నుంచి నిధులు సమగ్రంగా రావాలంటే ఇటువంటి యాక్ట్ ఒకటి ఉండాలి, దీనివల్ల ఉపయోగం ఉందని వాళ్ళు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సజ్జన్ లాంటి వారు అసలు ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో మేము కొత్తగా తీసుకొచ్చింది కాదు, ఆల్రెడీ భారతదేశంలో 4 రాష్ట్రాల్లో ఉన్నాయి, దీనివల్ల ఏమి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. కానీ దీని మీద మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడలేదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు అంటే రైతులు, చిన్నకారుల నుంచి పెద్ద రైతుల వరకు అందరూ చాలా భయాందోళనకు లోనవుతున్నారు. కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్వే పేరు మీద ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో సర్వే జరిగిపోయి అక్కడ వైఎస్ఆర్ జగనన్న అని జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న సర్వే రాళ్లని ఆల్రెడీ వీళ్ళు కొత్త సర్వే ప్రకారం చేసి పెట్టేశారు, అన్ని చోట్ల పాతేశారు. అంటే అక్కడికి సర్వే రాళ్లు ఆ ప్రాంతాలకు చేరిపోయినాయి. సెకండ్ స్టెప్ కింద పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. వాళ్ళు చాలా గోల్ చేస్తున్నారు, ఇది మా తాత నుంచి మా నాన్నకి, మా నాన్న నుంచి మాకు, మా ముత్తాత నుంచి మా తాతగారికి ఇలా సంక్రమించిన ఆస్తి, మా ఆస్తుల పైన ఏదో వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు ఆస్తి ఇచ్చినట్టు ఆయన ఫోటోలు ఏంటి అని అప్పటికే రైతులు అసంతృప్తిగా ఉన్నారు. అది ప్రభుత్వ రూల్ కాబట్టి చచ్చినట్టు భరిస్తున్నారు, ఆ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ తాత ముత్తాతల నుంచి ఉన్న లింక్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి సబ్ రిజిస్ట్రార్కి సమర్పిస్తే ఆయన అన్ని పరిశీలన చేసి మీకు ఒక డిజిటల్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకుని మీరు వెళ్ళిపోవాలి అనేది ఇప్పుడు ప్రజల్లో బాగా నాంతుంది. మా ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఆయనకి ఇచ్చేస్తే ఆల్రెడీ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన పేరు ఉంది, అక్కడ పొలాల మీద సర్వే దగ్గర సర్వే రాళ్ళ మీద ఆయన ఫోటో ఉంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్గా ఆయనకి ఇచ్చేస్తే అసలు భూమి మన చేతిలో ఉంటుందా, మీ చేతిలో ఉండదు, దాన్ని ఆయన తాకట్టు పెట్టేస్తాడు, ఆయన అమ్మేస్తాడు అని చెప్పి కూటమి విపరీతంగా ప్రచారం చేయడంతో ప్రజల్లో ఇది బాగా నాటుకుపోయింది. దీని వెనకాల వాస్తవాల్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో ఒక సభలో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. ఎందువల్లంటే సహజంగానే ఆస్తి విషయం, ఆస్తి వ్యవహారం అనగానే అది చాలా మనసుకు తీసుకుంటారు. చిన్నప్పటి నుంచి కలిసి పుట్టి పెరిగిన ఒకే కుటుంబంలోని 2 అన్నదమ్ములు పక్క స్థలంలో ఒక గజం తేడా వస్తే తల్లబద్దలు కొట్టుకోవడానికి, ఒకనోళ్ళు కొట్టుకోవడానికి, కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు. అంత ప్రెస్టీజియస్ ఇష్యూ ఆస్తి అనేది. అటువంటిది మా ఆస్తికి సంబంధించిన, మా డాక్యుమెంట్స్కి సంబంధించిన, మా లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి మేము ఎవడో రిజిస్ట్రార్కి ఇవ్వటం, ఆ రిజిస్ట్రార్ తన చేతిలో పెట్టుకోవటం, వాళ్ళు చెప్పినట్టు మేము నడుచుకోవటం ఏంటనే యుగో రాష్ట్రంలోని ప్రతి చిన్నకారు రైతు కంటే పెద్ద రైతు వరకు ఏర్పడిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం అని కూటమి విపరీతంగా ప్రచారం చేయడంతో ఇంకా బాగా నాటుకుపోయి వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. ఇంతకు ముందు సర్వేల్లో వైఎస్ఆర్సీపీకి 60 నుంచి 70-75 ఎలా సీట్లు వస్తాయన్నది విషయం వింటానే ఉన్నారు. కానీ ఇప్పుడు అది కూడా సగానికి పైగా పడిపోయి 30-34-35 సీట్లకే పరిమితం అయిపోయింది వైఎస్ఆర్సీపీ అని ప్రజలు అంటున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదో అపోజిషన్ పార్టీ వాళ్ళ కోసం పెట్టింది కాదు, ఆంధ్రప్రదేశ్లో అందరి ప్రజల కోసం పెట్టింది. వాస్తవం వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించాలి. అందులో ల్యాండ్ లార్డ్స్ ఎంతోమంది ధనవంతులు, భూములు ఉన్నవాళ్ళు, అరెకరం భూములు ఉన్న కార్యకర్తల కాంచి కూడా ఉన్నారు.
ఇది జీవో, గవర్నమెంట్ జీవో. ఆల్రెడీ మీ సర్వే నెంబర్లో వైఎస్ఆర్ జగన్ బొమ్మ ఉన్నటువంటి రాళ్ళు పాతేశారు. మీ పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు కూడా వచ్చేసినాయి. ఇక ఇవ్వాల్సిందల్లా మీ డాక్యుమెంట్లు తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. దట్టు ఈ విషయంలో కోర్టుకు వెళ్ళడానికి కూడా ఏ విధమైన హక్కులు లేవుగా ఆ జీవోలో రాసింది. సబ్ రిజిస్ట్రార్ ఏది డిసైడ్ అయితే అదే ఫిక్స్ అయిపోయేటట్టుగా ఒక ఆఫీసర్ని పెడతారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్. ఆ ఆఫీసర్ ఏది చెప్తే అదే ఫిక్స్. అందువల్ల ఈ విషయాన్ని రాయలసీమలో చాలా మంది ప్రాంతంలోని రైతులు వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే వాళ్ళ భూములు, అందరికీ భూములు ఉన్నాయి. ఎంతో కొంత అరెకరం భూమి ఉన్నవాడు రైతు కాడి నుంచి అందరూ ఆలోచనలో పడి ఆలోచించడం మొదలుపెట్టారు. అక్కడ కూడా 30 నుంచి 34 సీట్లు వస్తాయనుకున్న వైసీపీకి తగ్గే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు ఈ యాక్ట్ ప్రభావం కూటమి ప్రచారం చేసినంత స్ట్రాంగ్గా తిరిగి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రచారం చేయలేకపోతున్నారు. తిరిగి వాళ్ళ ప్రచారానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రజల భావోద్వేగాలతో సంబంధించిన విషయంలాగా ఇది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకట్టు పెట్టేశాడని, అలాగే మేజర్ సిటీస్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి సిటీస్లోని కొన్ని పార్కులను కూడా వేరే బ్యాంకులకి తాకట్టు పెట్టేశారని, అలాగే కొన్ని గవర్నమెంట్ ఆస్తుల్ని అమ్మేశారని, ఎండోమెంట్ ఆస్తులు కొన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని చాలా విషయాలు వార్తలుగా ఈ 4 సంవత్సరాల నుంచి వింటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు మన ఆస్తులు కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే ఇటువంటి పరిస్థితికే దారి తీయొచ్చు అనే ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు కనబడుతుంది. ఈ విషయం మీద పూర్తిగా వైసీపీ కార్యకర్తలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈ యాక్ట్ వల్ల ఏ విధమైన ప్రమాదం లేదని, అలాగే ఈ యాక్ట్ వల్ల చాలా ప్రమాదం ఉందని చెప్పి కర్నూలులో కొంతమంది లాయర్స్ అసోసియేషన్ కోర్టులో కేసు కూడా వేశారు. అంటే ఇది కోర్టు పరిధిలోకి రాకుండా జస్ట్ వీళ్ళు నియమించిన ఒక ప్రభుత్వ అధికారి డెసిజన్ చేయటం. అంటే తాత ముత్తాతల నుంచి 100-120 సంవత్సరాల నుంచి మనకున్న భూమి నీదా అవునా కాదా అని నిర్ణయించే హక్కు ఒక అధికారికి, రెవెన్యూ అధికారికి చేయటం, ఇది చాలా దారుణమని రాష్ట్ర ప్రజలు, రైతులు అందరూ గగ్గోలు పెడుతున్నారు. నిజానికి ఈ జీవో రాష్ట్రంలోని అందరి ప్రజలకి, ఓన్లీ అపోజిషన్ పార్టీ వాళ్ళకి కాదు, వైసీపీలో కూడా అనేక మంది ధనవంతులు, భూస్వాములు, ల్యాండ్ లార్డ్లు ఉన్నారు. రేపొద్దున మిమ్మల్ని కూడా శాశ్వత బానిసలుగా మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు బానిసలుగా మారకపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే మీ మీద ప్రయోగించవచ్చు. దాన్ని కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఎటువంటి ప్రభుత్వం వస్తే భావితరాలకు బాగుంటుందో ఒక్కసారి ఆలోచించి మీరు ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను. జై హింద్.